ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము నీలో నాటబడినప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా? గొప్ప విజయాన్ని నువ్వు సాధిస్తావు. ఆ సత్యవాక్యము నీ ఆత్మ లోపల నాటబడిన ఆ యొక్క జీవమై ఉంటుంది. ఆత్మను రక్షించే శక్తి కలిగింది ఉంటుంది. విధేయత నువ్వు చూపిస్తావు. నూతన జన్మ, పరిశుద్ధత, నీతి, హృదయంలో కల్మషాన్ని, దుష్టత్వాన్ని స్థానంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది. దేవుని రాజ్యం కట్టేవాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా హృదయం యథార్థత కలిగి ఉంటుంది. సత్యవాక్యం ఆధ్యాత్మిక అర్థము దేవుడు కనబడతాడు. దేవుని జీవం శక్తి కలిగి ఈ లోకంలో ఉండగానే పరలోకంలో ఉన్నట్లు జీవిస్తావు. ధైర్యంగా మానవుని రక్షించే పనిలో దేవుడు ఉన్నట్లు నువ్వు కూడా జత పనిదానిగా నీలో ఆ జీవించే ఆత్మ ఆ యొక్క కృపలో జీవింపజేస్తుంది. ఆ విశ్వాసంలో నిశ్చంతగా ఆయన చేయి పట్టుకుని వెళ్తూ ఉంటావు. దేవుని శక్తి మీద ఆధారపడుతూ ఉంటావు. దేవుని వాక్యాన్ని మానవ కంటితో చూడలేవు, చెవితో వినలేము. ఆ వివాదాలతో, తర్కాలతో, ఆలోచనతో దేవుని గ్రహించడం అసాధ్యం. ఆధ్యాత్మికంగా ఏమి కనబడకపోయినా, వినబడకపోయినా వాటిని బయలుపరిచే ఆధ్యాత్మికమైన లోతుల్లోకి నడిపిస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ చూపించే ఆ యొక్క దృశ్యాన్ని నువ్వు చూస్తూ ఆనందంగా క్రీస్తు శక్తి నీలో ఉంటుంది. నీ బలహీనత నీకు బలంగా మార్చబడుతుంది. దేవుని జీవం నీలో ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు, అధిక జ్ఞానము, అధిక శక్తి కలిగి నీకు వచ్చే సమస్యలు ముందే తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. 2 కొరింథీ 4:8-10 వరకు చూస్తే, ఎటుపోయినను శ్రమ పడుతున్నాను, ఇరికింపబడిన వారం కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాను, దిక్కులేని వారం కాదు, పడద్రోయబడుతున్నాను, నశించే వారం కాదు. యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచటకై యేసు యొక్క మరణానుభవంను మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం అంటాడు పౌలు. అంటే ఆయన సిలువను మనం ఎప్పుడు ధ్యానించినప్పుడు మనకు అది గొప్ప విలువ అయిపోతుంది. రోమా 8:10 నుండి మనం చూస్తే, క్రీస్తు నీలో ఉన్న మీ శరీరం పాప విషయమై మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది. మృతులలో నుండి యేసుని లేపిన కానీ ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయగలను అంటున్నాడు. అంటే నేను ఆయన స్వాధ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆస్తి పోగొట్టుకుంటాడా? దేవుడు పోగొట్టుకోడు. జీవాత్మ నియమం నీలో పనిచేస్తుంది. అది పాపము, శాపము, మరణం యొక్క చట్టం, నియమం నుండి నేను విడిపిస్తుంది. ఆ జీవాత్మ నా స్వభావము యొక్క లోతులు భాగాల నుండి, నా ఎముకలు, కీళ్ళు, మజ్జ, నా సర్వ శరీరము, ఆత్మలో పరిపూర్ణమైన మనసు, తన సంపూర్ణతను అందిస్తుందని మనం ఎప్పుడు పలకాలి. శరీరంలో ఔషధంగా అది పనిలో పనిచేస్తూ ఉంటుంది. ఏ పరిస్థితి వచ్చినా అది ఒక మృతమైనట్లు ఉన్నా దాన్ని మనము దేవుని ఆత్మ ద్వారా జీవింప చేయగలం. ఎఫెసీ 1:17 చెప్పినట్లు, మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన మీ యొక్క స్వాస్థ్యము, మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు అర్థం చేసుకొని దేవుని చిత్తమందు ఆయన మహా జ్ఞాన వివేకములు ఇమిడి ఉన్నవి అని పరిపూర్ణంగా మీరు గుర్తించగలుగుతారు. పరిశుద్ధాత్మ మీ హృదయాల మీద ముద్ర వేస్తుంది. జ్ఞానం మరియు ప్రత్యక్షత అనేది ఏంటంటే లోతైన ఆంతరిక జ్ఞానాన్ని, అది ఆ ప్రత్యేకత మీకు అనుగ్రహిస్తుంది. హృదయ నేత్రాలతో చూస్తారు. దేవుని హృదయము మన హృదయాన్ని వెలిగించినప్పుడు వాస్తవాలు మనకి బయట కనబడవు, కానీ మన హృదయంలో తెలుస్తూ ఉంటాయి. ఒక ఆశ అనేది మనకు కలుగుతుంది. పరలోక విషయాలు గ్రహించడానికి ఇచ్చే జ్ఞానాన్ని వెలిగింపబడటం అంటాము. అంటే అది ఒక వెలుగు, అది నీ హృదయంలో తాకుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వివరిస్తూ ఉంటాడు. నీకు వచ్చే ప్రాబ్లమ్ను, నీకు చాలా బాధాకరంగా ఉంటుంది. సడన్గా దేవుడు నీకు హృదయంలో ఒక వాక్యాన్ని రివీల్ చేస్తాడు. అది నీకు సమాధానాన్ని, శాంతిని ఇస్తుంది. దాంతో నీకు అసాధ్యమైనది సాధ్యమైపోతుంది. ఇక ప్రార్థన చేసుకుందామా. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మా జీవాన్ని పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకోండి. శరీర క్రియలు చంపివేసే మీ ఆత్మ నియమం మాలో జీవిస్తుండగా దేవా, మా శరీర క్రియలన్నీ తండ్రి దేవా బయటకు వచ్చి తండ్రి ఇతరులకు మేము ఏమి చేయగలమో అది చేయగలటకు తండ్రి నీ ఆత్మ ద్వారా తండ్రి మేము ప్రేరేపింపబడిన వారిగా, నీ ఆత్మ మాలో, మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను సహిస్తుందని, ప్రతి బలహీనపరిచే వాటి నుండి విడుదలనిస్తుందని, నీ బలం ద్వారా మన తండ్రి ఈ లోకంలో తండ్రి అతీతమైన శక్తిగా నీ యొక్క పరలోకపు నమూనాగా మేము జీవించగలమని తెలియజేసినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.